తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 రోజు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుతా ఉంటే పురాణా నిజాం పోయిండు, నిజాంకు జాగీర్దార్ తిరిగి వచ్చిన కేసీఆర్ పోయిండు, ఇప్పుడు మళ్ళా నయా నిజాం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్టు రేవంత్ రెడ్డి గారు? ప్రజల ముందొచ్చి మాట్లాడు, ఒకసారి చెప్పి చూడు. అక్బరుద్దీన్ గారి సహకారం తీసుకుంటే దానం నాగేందర్ గారు గెలుస్తారని చెప్పి భూత పురాణం మాట్లాడిన దానం నాగేందర్ గారు అక్బరుద్దీన్ వచ్చి క్షమాపణ చెప్పాలంటే చెప్పినావు. అది దానం నాగేందర్ గారి గెలుపోవటంలకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన ఒప్పుకోవచ్చు. కానీ అసలు తప్పు మాట్లాడితే శిక్ష చేయాలా, సస్పెండ్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి కళ్ళ ముందట భూత పురాణం ఓపెన్ అయితే కూడా ఒక్క మాట మాట్లాడకుండా మూతి మీద చేసుకొని కూర్చున్నాడు. శ్రీధర్ బాబు గారు జారగిల్లబడి చూస్తున్నారు. బట్టి గారు అట్లాగే మౌనం వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే కూర్చున్నారు. సీతక్క గారు ఒక మాట మాట్లాడలేరు. పొన్నం ప్రభాకర్ గారు నవ్వుతూ ఉంటారు. ఎదుటి ఆఫ్ ద రికార్డులో కూడా మాట్లాడినటువంటి